వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాలా సంతోషం. సంక్రాంతి మామూలుగా 14వ తేదీ సంక్రాంతి, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాత్రి నుంచే సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన ఒక సోషల్ మెసేజ్ సినిమా అంటే కేవలం వినోదం కోసం, కమర్షియల్ గాను, సంపాదన కోసం కాకుండా మంచి మెసేజ్తో వస్తున్న సినిమా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలాంటి పవర్ఫుల్ పర్సన్, ఐఏఎస్ల పాత్ర ఏంటి సమాజంలో, గతంలో చూసాం ఐఏఎస్లు అందరూ కూడా ఎందుకు ఐఆర్ఎస్లు అనేటువంటి వాతావరణం మనం చూసాం గత 5 సంవత్సరాలు. అటువంటి ఐఏఎస్లు ప్రాముఖ్యత తెలియజేసే విధంగా అద్భుతమైన కథతో ఈ సినిమా తీయబడింది. రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా ఒక మంచి సోషల్ మెసేజ్, వ్యక్తిత్వం కానివ్వండి, మంచితనం కానివ్వండి, చిరంజీవి గారు ఎలా ఉండేవారో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నెంబర్ 1గా 37 సంవత్సరాలు చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీ వేయలేదు. అదే క్రమంలో వాళ్ళ తనయుడు కూడా జనరల్గా ఒక మంచి డబ్బున్న వాళ్ళ కొడుకు కానివ్వండి, ఒక సినిమా హీరో కానివ్వండి, కొంచెం అహంకారం ఉంటుంది. అట్లా లేకుండా తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ గారు ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అటువంటి ఒక మంచి సినిమా రాబోతుంది. గతంలో కూడా రంగస్థలం అనే సినిమాలో కూడా 85కు ముందు వాతావరణం, గ్రామాల్లో ఫ్యాక్షనిస్టులే రాజకీయం చేసే రోజుల్లో ఒక మంచి మెసేజ్తో వచ్చిన ఆ సినిమా కూడా అద్భుతమైన నటన ప్రదర్శించారు రామ్ చరణ్ గారు. అట్లాగే ఈ సినిమా కూడా అద్భుతంగా హిట్ అవ్వాలని, దీని ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని, ప్రతి ఒక్కరు కూడా చూడాలని ఈ సందర్భంగా ఈరోజు మా అధ్యక్షుడు నయీం ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా ఫంక్షన్ రావడం ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అందుకని సినిమా సూపర్ హిట్ అవ్వాలని దీన్ని ఏర్పాటు చేసినందుకు, దీంట్లో పాల్గొనే అవకాశం కల్పించారు నాకు. 35 సంవత్సరాల ముందు గుర్తొస్తుంది. ఇదే థియేటర్లో చిరంజీవి గారి సినిమాకి మేము కూడా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేవాళ్ళము. అటువంటి సందర్భం గుర్తు చేసినందుకు నయీంకి, వాళ్ళ టీం అందరిని కూడా థ్యాంక్స్ చెప్తూ, ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి, భోగి గూడూరు ప్రజలకు, జన సైనికులకు, మెగా అభిమానులు ప్రతి ఒక్కరికి ముందుగా వస్తున్న పండగ సంక్రాంతి శుభాకాంక్షలు. దానికంటే ముందు మన మెగా ఫ్యామిలీకి ఒక పట్టుదల ఉంది. సంక్రాంతి వస్తే గతంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పోటీతో ఎన్నో సినిమాలు వచ్చినాయి. అదేవిధంగా మళ్ళీ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇండస్ట్రీ బ్రేక్ చేయడానికి ముందుకు తీసుకుని వస్తున్న శంకర్ దర్శకత్వంలో శంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన గేమ్ చేంజర్ సినిమా ఇంత పెద్ద కలెక్షన్ తో అన్ని థియేటర్లు, ఏకంగా ప్రపంచం మొత్తంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని థియేటర్లో ఫుల్ అవడం అనేది చాలా ఆనందమైన విషయం. అది ఒక రోజుతో పోయేది కాదు. చరిత్రలో నిలిచిపోయే ఎవరైనా ఉన్నారు అంటే అది మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీ ద్వారా వచ్చిందే తనయుడు రామ్ చరణ్ గారు. ఆయన మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేయడానికే అన్ని థియేటర్లో సినిమా హౌస్ఫుల్ చేసి ఈ రోజు వ్యాప్తంగా మన దేశం మొత్తంగా నిలబెట్టేలాగా గేమ్ చేంజర్ సినిమా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని దిగ్గి తీసుకువచ్చి 4 సంవత్సరాలు ఈ సినిమాని ఎంతో కష్టపడి శంకర్ గారు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నిర్మాత గారు దిల్ రాజు గారు కానీ, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ హరి గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రేపు నుంచి ఈ రోజు నైట్ 1 గంటకి మన ఫ్యామిలీ షో జరుగుతుంది. గూడూరులోనే సంగం థియేటర్ మరియు శ్రీనివాస్ తేజ, ఈ 2 థియేటర్లో ఆల్రెడీ ఆన్లైన్ టికెట్లు బుక్ ఆన్లైన్లో వదులున్నాయి. ఆల్రెడీ ఫుల్ అవుతున్నాయి టికెట్లు. అదేవిధంగా రేపు ఉదయం 8 నుంచి ఇంకా పండుగ సీజన్ కాబట్టి రోజుకి 5 షోలు వేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రజలంతా వచ్చి విజయవంతం చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చిరంజీవా. ఈరోజు మనకు తెలుసు సంక్రాంతి అంటే పెద్ద పండగ వాతావరణం, కానీ అతి పెద్ద పండగ వాతావరణం ఏంటంటే మెగా ఫ్యామిలీ నుంచి సంక్రాంతికి సినిమా రావడం. ఆ సినిమా ఏంటంటే గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారి ఈ యొక్క హీరోగా, ముఖ్యంగా శంకర్ గారి డైరెక్షన్ లో, దిల్ రాజు గారి ప్రొడ్యూస్ తో ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో టీ-షర్ట్లు విడుదల చేయడం కానీ, అదేవిధంగా ఫ్లాగ్స్ ఆవిష్కరణ చేయడం కానీ జరిగింది. పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రపంచం మొత్తం విడుదలవుతుంది. ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్యాన్స్ అందరం కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సినిమాకి హైట్స్ ఇచ్చి, అదేవిధంగా సినిమాని ముందుకు తీసుకెళ్తూ స్పెషల్ షోకి పర్మిషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెగా అభిమానులందరూ కూడా ఒక పండగ వాతావరణంతో ఈ రోజు అంతా కూడా ఇక్కడే కాదు, గూడూరే కాదు ప్రపంచం మొత్తం కూడా
ఈ రోజంతా కూడా మెగా అభిమానులు పండగ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. సో ఈ సినిమా హిట్ అయ్యి మొత్తం మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పండుగని సంతోషంగా జరుపుకొని గేమ్ చేంజర్ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.